మా తల్లిదండ్రి పేరు ఇన్నవిద్య వల్ల నీకు కదా? అవును. ఆకాశవేణే కన్న తండ్రి భూదేవి తల్లి, ఆ చెట్టు చుట్టాలు, రాళ్ల బంధువులు నాకు. అలా కాదు గాని పరిపరి విధములు చెప్పిన నేను చేరను. నీ తల్లి ఎవరు, తండ్రి ఎవరు, నువ్వు ఎలా వస్తే నాకు చెప్పనే చెప్పవాలి. అవునా? అవును. మా తల్లి లేదని చెప్పాను కదా, మా తల్లి నీకెట్లా చెప్పుదును? ఏ చిన్నవాడా, తల్లి లేక నీ ఎట్లా పుడితేవి, తండ్రి లేక నీ ఎట్లా పుడితేవి. తండ్రి లేక నువ్వు ఎలా పుడితే ఎలా పుట్టినావు? నేను పుట్టాను అని చెప్పాను కదా. ఎలాగా? ఆకాశమైన తండ్రి, భూదేవి తల్లి అన్నాను కదా. ఇప్పుడైనా నీకు ఇంకా కొంచెము పుండు ఉంది కదా, నీ పుండుకి మందు వేసి నుంచి ప్రెమ్మట చెప్తున్నాను. ఇప్పుడైనా నీకు పుండుకి మందు వేయవలే. సరే చిన్నవాడా, నేను పుండుకు మందేసి నా పుండుకు మేలు చేసిన నా రాజ్యంలో అర్ధ రాజ్యం కూడా భాగమిస్తున్నా నీకు. అంతా ఇప్పుడైనా నీవు ఆ రాజ్యభారమే ఇసిపెట్టి నీ భార్యని వెళ్ళిపోవాలి, నీ కుమారుడు కూడా వెళ్ళిపోవాలి. సరే, నీవు నాకు ఆ పుండుకి మందేసి నీకు మేలు చేసిన రాజ్యభారం అంతా నాకు పటాకు చేపు కట్టవలే. అప్పుడు కావాలంటే చెప్తున్నాను కానీ ఇప్పుడైనా ఓ కాంబోజీ రాజా, నీ పుండుకి ముందు వేయాలంటే నేను హెచ్చరిక నా మేడక పోవాలా? నేను మధ్యలో పెట్టుకున్నాను. ఆ హై మెగ్గములో వచ్చి అక్కడ ఆ ఏచిన కన్య మేడ వద్దకు వచ్చాను. ఆ మేచిన కన్యమైన నిద్రపోయాది. ఆ ముందల భరణి మేలకున్నది. ఇదే టైము నాకు అని ఆ ఏచిన కన్య పప్పులో ఉన్నది మందుల భరణి. నేను మందుల భరణి ఆ చేతికి పెరుక్కోగా అప్పుడైనా ఈ ఏచిన కన్నా మేలుకున్నది. మేలుకొని నేను పొరుగుపాటునే వస్తున్నాను, ఆమె కూడా తొరుముకొని వస్తున్నది. నేను పొరుగుపాటున వాడుకున్నాను. వచ్చి
ఓరి మంత్రి, ఈ ముందులైన నేను అన్ని ఉడుగులను తెచ్చి నోటుకు వేసి ముందులు పడి ఆ ముందువైన రాజుగా పెట్టిన ముందు పుండువైన మేళ ఇస్తున్నది. పెట్టుకున్నా చెప్తే కదేమయ్యా, అంతా నీకు ఇచ్చిపెట్టేస్తాను. ఇచ్చిపెడుతున్నారా? మేమంతా పోతాం. దూరం ఉండు. తిరిగా భోగం సుందరి చెప్పినట్లు మాటేనా? పొద్దునే ఇట్లా వెళ్ళిపోకూడదు. అట్లయితే నేను మా తండ్రికే కదా వేసేది, మా తండ్రినే కదా నేను కాపాడేది. వీళ్ళు ఇచ్చేదంతా ఏందంతా. ఓరి మంత్రి, నేను పుండకి మంద వేస్తున్నాను. మీ రాజు 66 బిడ్డలు పెట్టి పూటికి పుట్టడు మల్లెలు రాసి ఏమి ఆ రాజు పుండుతో చాలా బాధపడుతున్నాడు కదా. నేను అటువంటి టైంలో ఆ ముందవైన లక్ష్మీ రమణ గోవిందో, పాదల పాదాలు ఒకసారి గోవిందో, శని మాతని పాదమేగితి గోవిందో, జయ పార్వతీపతే. చిన్నవాడా, నీవు నీ మకము చూడగంత నా శనిదేవి మకం ఉన్నట్లు ఉన్నది కదా. నీవు ఎలా వస్తువి, నీవెవరు నాకు చెప్పగలే. నేను మా తల్లి ఎవరు అని చెప్పని ఇప్పుడు నేను నీకు ఇన్నివించవలనా? అవును, మా కన్న తల్లి శ్రీదేవి. ఆనాడు మీ అమ్మని వరమంబాడు వంకలో శరణ వేసినాను కదా. నీవెట్లా పుడితివి? అది శ్రీదేవి లంచ లేకపోతే తండ్రి లేక ఎట్లా పుడితివి, తల్లి లేక ఎట్లా పుడితివి? ఓహో కాంబోజి రాజా, నీవు మాటలో ఆ తరాజా పలికిన పలమలేదు. ఇప్పుడైనా నీవు శ్రీదేవిని శరణు వేసి మా తల్లిని, నీవు శ్రీదేవిని ఎక్కడ వేసావు? శరణు వరమంబాడు వంకలో. అవును, మా తల్లికి లేని ఆభరణాలు పెట్టి మా తల్లి ప్రాణము తీసి వచ్చావు. అప్పుడు నీ వద్దకు వచ్చింది ఎవరు? నా వద్దకు వచ్చినది కాశీ విశ్వనాథుడు, ఇంటి దేవుడు కదా. ఇంటి దేవుడు. నీకు ఈ బూది పెడతానని చెప్పని వచ్చిన వాడు ఈ బూది పెట్టి అక్కడ పోయిన మా తల్లికి నన్ను సృష్టించాడు. లేదు, ఆ మాయారాడి ముండ ఆ వరమంబాడు వంకలో అది పతివర్త కాదు, అది లంచ. నేను లేనప్పుడు పుత్రుని కనుక్కున్నదంటే అది లంచ, అది పతివర్త కాదు. దేవుని వరాన పుట్టాను. అక్కడ పోయినా నన్ను సృష్టించి లేదు నీ వద్దకు వచ్చి అక్కడ నీకి రాజుపుండ తయారు చేసి వచ్చింది ఆ మహానుభావుడే. ఆ మహానుభావుడి దీనిలో నేను మా తల్లికి పోయినా చెల్లిపోయే ముందు అని చెప్పని నన్ను సృష్టి చేశాడు. చిన్నవాడా, నువ్వేమి చెప్పినా విన్నాను కానీ శ్రీదేవిని తోడుకొని వచ్చి అగ్నిగుణం తయారించి అగ్నిగుణంలో వచ్చి అప్పుడు పతివర్త లేదా లంచ అనేది అప్పుడు తెలుస్తున్నది. అవును, మీ తల్లి శ్రీదేవిని పై తోడుకోరము. నానా, ఇప్పుడు నీవు చెప్పే మాట నిజంబే. మా తల్లిలైనా అగ్నిగుండం తయారించి అగ్నిగుండంలో దుమికి వచ్చినా నీకు నేను ఎంత చెప్పినాను విను. మా తల్లిని అగ్నిగుండంలో తీసుకొని రావాలా? అలాగనే కదా, అలాగనే తీసుకొని వస్తున్నాను. మా తల్లిని పిలుస్తున్నాను. అలాగనే పిలిపించమరా. చిన్నవాడా,
మరి మన అప్పుడు ఆ ఒక రాజ్యభారం అంతయు శరబంధ రాజు కట్టి కాంబోజ రాజు కుమారా ఆ యొక్క సిరిదేవిని తోడుకున్న అగ్నిగుణంలో వేసి అప్పుడు పతివర్త అగ్నిగుణంలో ఇంకా పైకి వచ్చినది. అప్పుడు భార్యాభర్తలు కాంబోజ రాజు మరి శ్రీదేవి ఇరువురు ఉన్నారు. మరి శరబంధి రాజు రాజ్యభారం అంతయు పట్టాభిషేకము శరబంధి రాజు కట్టి మన శామాపరి పట్టమంతయు సుఖ సంతోషమని ఉన్నది. మరి కాంబోజ రాజు డ్రామా ఇంతటితో సమాప్తమైనది. మా యందున రాగభేదము కానీ అక్షర భేదము కానీ తాళ భేదము కానీ ఏ తప్పులు కలిగినా మీ బిడ్డలు ఏ రీతిగా